వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు ఆస్టియో మరియు రొమటైడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నారా? మీ కీళ్లలో వాపు మరియు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? మీ చేతి కాళ్ళు వేళ్లు వంకర్లు పోతున్నాయా? ఆస్టియో మరియు రొమటైడ్ ఆర్థరైటిస్తో సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై మాట్లాడేందుకు మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. ముందుగా ఆర్థరైటిస్ గురించి మనం మాట్లాడుకుంటే ఆర్థరైటిస్లో ఎన్ని టైప్స్ ఉంటాయంటారు? ఓకే, యాక్చువల్గా మనకు ఆర్థరైటిస్ అనేది నెవడేస్ సర్వసాధారణంగా కామన్గా కనిపిస్తున్న సమస్య. చిన్నపిల్లల నుంచి మిడిల్ గురించి ఏజ్ గ్రూప్ వల్ల ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ రావడం అనేది గమనిస్తున్నాం. సో రీజన్స్ ఏదైనా కూడా మనకు సో మెనీ అంటే మోర్ దెన్ 100 వెరైటీస్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటాయండి. అందులో ముఖ్యంగా మన క్లినికల్గా విజిట్ అయ్యేటివి ఫ్రీక్వెంట్గా ఎక్కువగా ఏది ఆస్టియో ఆర్థరైటిస్ అని, రుమటైడ్ ఆర్థరైటిస్ అని, ఎస్ఎల్ఈ ఆర్థరైటిస్ అని, సోరియాటిక్ ఆర్థరైటిస్ అని, గౌటీ ఆర్థరైటిస్ అని, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అని, ఇవి మనకు తరచుగా క్లినికల్గా మనకు విజిట్ అవుతూ ఉంటారు. అందులో మనకి ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్ కానీ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ నవడేస్ ఎక్కువగా పెరుగుతున్నాయి. సో ఆటోఇమ్యూన్ డిజార్లో మనకు డేంజరస్ వెరైటీ అయిన రుమటైడ్ ఆర్థరైటిస్ అండ్ సెడెంటరీ యాక్టివిటీ వల్ల కానీ, లేకపోతే అరుగుదల సమస్య వల్ల కానీ, డీజనరేటివ్ చేంజెస్ వల్ల కానీ, లేకుంటే డెఫిషియన్సీ వల్ల మనకు ఆస్టియో ఆర్థరైటిస్ అని మనకు నవడేస్ ఎక్కువ గమనిస్తున్నామండి. ఆస్టియో ఆర్థరైటిస్ ఎందుకు వస్తుందంటారు? లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు? సో మనకు ఆస్టియో ఆర్థరైటిస్ ఇంతకుముందు కనుక తీసుకుంటే డీజనరేటివ్ చేంజెస్ అంటే వేర్ అండ్ టేర్ జాయింట్స్ మాత్రమే ఎఫెక్ట్ అయ్యేవి. అది ముఖ్యంగా మనకి ఏజ్డ్ గ్రూప్ అంటే 50 ఇయర్స్ కానీ 55 ఇయర్స్ క్రాస్ అయిన మేల్స్లో కానీ 45 క్రాస్ అయిన ఫీమేల్స్లో కానీ మనం ఎక్కువ గమనించేవాళ్ళం. బట్ నవడేస్ ఎంత ఎర్లీ ఏజ్ గ్రూప్లో గమనిస్తున్నాం. దానికి రీజన్స్ కనుక తీసుకుంటే సెడెంటరీ యాక్టివిటీస్ ఫస్ట్ బేసిక్ రీజన్ అంటే కంటిన్యూగా ఫిజికల్ ఇన్యాక్టివిటీలో ఉండడం, అంటే శారీరక శ్రమ లేకుండా కంటిన్యూ సిట్టింగ్ ప్రొఫెషన్స్ ఎవరైతే వర్క్ చేస్తుంటారో మోర్ దెన్ 6 అవర్స్ 8 అవర్స్ కొన్ని డేస్ వరకు కొన్ని మంత్స్ వరకు అదే విధంగా వర్క్ చేసేవారిలో. దానికి తోడు మెంటల్ స్ట్రెస్ అంటే మానసిక ఆందోళనగానే యాడ్ అవ్వడం అండ్ ఎక్స్పోజర్ టు సన్ తక్కువ అవడం వల్ల మనకి విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ అవ్వడం, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మిస్ అవ్వడం అండ్ హిస్టరీ ఆఫ్ ఇంజురీస్ ఉండడం కానీ, లేకపోతే కంటిన్యూ సిట్టింగ్ ఉండడం వల్ల ఓవర్ బర్డన్ ఆఫ్ ద జాయింట్స్ అంటే ఒబెసిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. సో వీటన్నికి తోడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ మిస్ అవ్వడం, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మిస్ అవ్వడం అండ్ మెంటల్ స్ట్రెస్ యాడ్ అవ్వడంతో పాటు కొన్ని రకాల మెటబాలిక్ డిజార్డర్స్ మన బాడీకి యాడ్ అవుతూ ఉన్నాయి. సో ఎర్లీ ఏజ్లోనే హైపోథైరాయిడ్ లాంటి కాల్షియం మెటబాలిజం కనుక కంట్రోల్ చేసేది కానీ, డయాబెటీస్ కానీ, పీసీఓడి లాంటి కేసెస్ ఇండైరెక్ట్గా మనకు ఒబెస్గా రావడం అండ్ కాల్షియం మెటబాలిజంని మన బాడీని అది కంట్రోల్ చేస్తుంది. కాబట్టి అది అబ్నార్మల్గా అవడం వల్ల ఇండైరెక్ట్ డెఫిషియన్సీస్ పెరగడం వల్ల ఇలాంటి సమస్యలు ఎక్కువ గమనిస్తున్నాం. దానికి తోడు సో మనకి సర్జరీస్ ఫ్రీక్వెంట్గా జరిగిన లుంబార్ పంక్చరింగ్ ఎక్కువ అవడం వల్ల కూడా వన్ ఆఫ్ ద రీజన్ డిస్క్లో అక్కడ ఉన్న అరుగుదల సమస్య కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ అండి. అండ్ అలవాట్ల పరంగా తీసుకుంటే మనకు క్రానిక్ స్మోకర్స్ కానీ, క్రానిక్ డ్రింకర్స్ కానీ మనకి ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అంటే ఎలాంటి లక్షణాలతో వస్తూ ఉంటారు పేషెంట్స్? వాళ్ళకి మీరు ఎలాంటి టెస్టులు నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అని గుర్తించడానికి? యాక్చువల్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్ కనుక తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్. అంటే ఎప్పుడైతే పేషెంట్ రెస్ట్ పొజిషన్ నుండి నడుస్తాడో, అంటే ఎప్పుడు పడుకున్నాడు మార్నింగ్ అవర్స్ కావచ్చు, నైటే కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, ఫస్ట్ మూమెంట్ విల్ బి ద స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ వరకు కూడా వాళ్ళకి ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్, దాని తర్వాత ఫ్రీగా మూమెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఎక్కువ మనకు పెద్ద కీళ్ళు ఎఫెక్ట్ అవుతుంటాయి. ముఖ్యంగా మన భారాన్ని మోసే జాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటాయి. మెడనే కావచ్చు, నడిమే కావచ్చు, హిప్ జాయింట్సే కావచ్చు, మోకాళ్ళే కావచ్చు, మడమలే కావచ్చు, ఇవి మన బాడీ యొక్క వెయిట్ని బేర్ చేస్తాయి. కాబట్టి ఇనిషియల్గా బిగ్గర్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదర్ సైడ్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్వెల్లింగ్ మనం కామన్గా గమనించాం. సో స్లో ఇన్ ఆన్సెట్ అంటే గ్రాడ్యువల్లీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెడ అయితే మెడ స్టిఫ్నెస్ రావడం, నడిమైతే వంగడానికి ఇబ్బంది, మోకాలు అయితే కనుక ఫస్ట్ మూమెంట్ తీసుకున్నప్పుడు ఒక 5 మినిట్స్ వరకు కూడా సివియర్గా ప్రాబ్లం వచ్చి దాని తర్వాత కొద్ది దూరం నడిచిన తర్వాత ఫ్రీ మూమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు మోకాలు అరుగుదలని కనుక తీసుకుంటే మనకు గ్రెడేషన్ వైజ్ కనిపిస్తుంటాయి. ఇనీషియల్లో ఓన్లీ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉండడం, దాని తర్వాత కూడా కింద కూర్చోడం, మెట్లకి దిగిన ఇబ్బంది కావడం అనేది గ్రేడ్ 1 స్టేజ్లో మనం ఎక్కువ గమనిస్తుంటామండి. మెట్లకి దిగినప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి, ఐ కాంట్ ఫోల్డ్ మై లెగ్స్, నీస్ అనేది నేను ఫోల్డ్ చేయలేని పరిస్థితి ఉందని చెప్తూ ఉంటారు. కింద కూర్చోలేని పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసినా, లేకపోతే ఓన్లీ పెయిన్ కిల్లర్ సపోర్ట్ తీసుకున్నా కూడా అండర్లైన్ పెథలాజికల్ కండిషన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని సెకండ్ గ్రేడ్ అంటాం. సో సెకండ్ గ్రేడ్ కండిషన్ కనుక తీసుకున్నా మనం ఎక్కువ దూరం నడవలేని పరిస్థితి, దట్ ఈస్ సెకండ్ గ్రేడ్. సో అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసినా కూడా మనకు నెక్స్ట్ స్టేజ్ కనిపిస్తుంది, థర్డ్ స్టేజ్ అంటూ ఉంటాం. సో థర్డ్ స్టేజ్లో మనం కొంచెం దూరం నడిచినా కూడా దే కాంట్ మూవ్, అంటే కొంచెం నడిచినా కూడా ఇబ్బందికి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫోర్త్ స్టేజ్ ఈవెన్ రెస్ట్ తీసుకున్నా వాళ్ళకి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మోకాలు అరుగుదల కనుక తీసుకుంటే మనకి ఇవి గ్రెడేషన్ వైజ్గా మనకు కనిపించే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ మనకు పర్సన్ టు పర్సన్ విత్ ఇన్ 2 ఇయర్స్లో ఇది ఫాస్ట్గా ప్రోగ్రెస్ కావచ్చు. వాళ్ళకు ఉన్న అదర్ కోమార్బిడ్ కండిషన్లు ఏమైనా ఉంటే కనుక, డయాబెటిక్ ఉందనుకోండి, థైరాయిడ్ అనుకోండి, అది కంట్రోల్ కనుక లేకుంటే, అండ్ ఒబెస్ పీపుల్ అనుకోండి, వాళ్ళకి ఫాస్ట్గా డిజీజ్ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
కొంతమందికి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లోనే కొన్ని సంవత్సరాలు కూడా పట్టే ఛాన్సెస్ ఉంటుంది. హెల్దీ డైటరీ హ్యాబిట్స్ పరంగా ఉంటే కనుక కోమార్బిడ్ ఉన్నా కూడా అది కంట్రోల్ ఉంటే కనుక గ్రాడ్యువల్గా మనకు ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే మెడని అనుకోని మెడ స్టిఫ్నెస్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అయితే చేతులు లాగడం కానీ తిమ్మిరి రావడం కానీ మన సర్వైకల్ లుంబార్ స్పాంట్లోసిస్ కూడా వన్ టైప్ ఆఫ్ డిజనరేటివ్ చేంజెస్ వల్ల వస్తుంది కాబట్టి అది కూడా అరుగుదల వల్ల వచ్చే సమస్య ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. చేతులు లాగడం కానీ తిమ్మిరి రావడం కానీ కళ్ళు తిరగడం కానీ గమనిస్తుంటాం. నడుము ఎఫెక్ట్ అయితే నడుము స్టిఫ్నెస్ వంగలేని పరిస్థితి, మూమెంట్ రిస్ట్రిక్షన్ అంటే ఫస్ట్ మూమెంట్ ఇది రిస్ట్రిక్టెడ్ మూమెంట్ అండ్ పెయిన్ఫుల్ మూమెంట్ రావడం అండ్ కింద కూర్చోలేని పరిస్థితి వింద మోషన్ అటెండ్ అయినా కూడా కింద కూర్చొని చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అలాగే రొమటైడ్ ఆర్థరైటిస్ లక్షణాలు ఎలాగుంటాయి, అసలు ఎందుకు వస్తుందంటారు? సో వన్ ఆఫ్ ద డేంజరస్ ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే మనకు ఆర్ఏ అంటాం, రొమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. బేసికల్గా ఇది అరుగుదల వల్ల వచ్చేది కాదు. ముఖ్యంగా మనకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే బాడీలోని ప్రతి ఒక్కరికి మనకి ఇమ్యూనిటీ అనేది ఉంటుంది, రోగనిరోధక వ్యవస్థ. సెల్ఫ్ డిస్ట్రక్షన్ ప్రాసెస్లో అంటే మన బాడీలోని అవసరమైన కణాలను మన బాడీ విచ్ఛిన్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి కండిషన్లో ఇది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది స్లోగా రాదంటే ఇట్ విల్ కమ్ సడన్ ఆన్సెట్ అండ్ సిమెట్రికల్ అంటే బోత్ ద జాయింట్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. మనకు ఆస్టియోఆర్థరైటిస్ అనే బిగ్గర్ జాయింట్స్ ఏదర్ 1 or 2 కొన్ని మంత్స్ తర్వాత నెక్స్ట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. బట్ వేరేస్ రుమటైడ్ ఆర్థరైటిస్ సిమెట్రికల్గా లెఫ్ట్ రిస్ట్ ఎఫెక్ట్ అయితే రైట్ రిస్ట్ ఎఫెక్ట్ కావాల్సిందే. ఇవి చిన్న కీళ్ళు పెద్ద కీళ్ళు ప్రతి ఒక్కటి జాయింట్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని మనం పాలీ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. ఇది కూడా మన చిన్నపిల్లలు వస్తే కనుక మనం జువెనల్ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం, పెద్దవాళ్ళు వస్తే కనుక మనకు రుమటైడ్ ఆర్థరైటిస్ అని అంటూ ఉంటాం. సో వై ఇట్ ఈస్ డేంజరస్ అంటే కనుక మనకు సివియర్గా స్టిఫ్నెస్ రావడం, త్రూఅవుట్ ద డే పెయిన్ ఉంటుంది. ఇనిషియల్ మూమెంట్తో పాటు చేసిన కూడా త్రూఅవుట్ ద డే మనకు సివియర్గా పెయిన్ అసోసియేటెడ్ విత్ ద స్వెల్లింగ్, సడన్గా స్వెల్లింగ్ రావడం, కొంతమందికి పింకిష్ ర్యాష్ రావడం, కొంతమంది వైరల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వడం, కొంతమందికి ఫీవర్ రావడం అనేది మనకు అసోసియేట్ సిమ్టమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి అన్ని సిమ్టమ్స్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ వాపు రావడం, సివియర్గా పెయిన్ రావడం విత్ ఫీవర్ ఆర్ వితౌట్ ఫీవర్ ఆర్ కామన్ ఫ్యాక్టర్స్లో రుమటైడ్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. సో దీన్ని ఈ విధంగా నెగ్లెక్ట్ చేస్తే కనుక చాలా కాంప్లికేషన్స్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రుమటైడ్ నాడులార్ ఫార్మేషన్ ఏర్పయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సిమెట్రికల్గా ఎఫెక్ట్ అవ్వడం, సడన్ ఆన్సెట్, సడన్ డ్యామేజ్, లాస్ ఎక్కువగా మనకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. రోజువారీ పనిని కూడా మనం చేసుకోలేని పరిస్థితి, నాట్ ఈవెన్ బోల్ట్ని కూడా క్యాప్ బాటిల్ మూతను కూడా తీయలేని పరిస్థితి, రెగ్యులర్ యాక్టివిటీని కూడా డ్రెస్సింగ్ చేసుకోలేని పరిస్థితి కూడా మనకి ఇలాంటి సమస్య మనం ఎక్కువ గమనిస్తుంటాం ఆర్ఏ కేసెస్కి. చిన్నపిల్లలు చాలా వరకు డ్రైనెస్తో కానీ స్కిన్ ర్యాషెస్తో కానీ చాలామంది టాన్సిలైటిస్ అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. రికరెంట్ టాన్సిలైటిస్ మీరు దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే మ్యాక్సిమం అది ఆర్ఏ కిందికి మనకు వస్తాయండి. జాయింట్ పెయిన్స్ అంటూ ఉంటారు. కొంతమంది పింకిష్ ర్యాషెస్, మీజిల్స్ ర్యాష్ ఏమో అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తుంటారు. అలాంటి కండిషన్లో మనకు చిన్నపిల్లల నెగ్లిజెన్సీ పనికిరాదండి. మ్యాక్సిమం ఆ జాయింట్ పెయిన్స్ వస్తే కనుక దే నీడ్ టు కన్సల్ట్ డాక్టర్ ఇమీడియట్లీ అండి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఆస్టియోఆర్థరైటిస్ కానీ రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యాక్చువల్గా మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటూ ఉంటాం. ఫ్యామిలీ హిస్టరీలో కనుక ఉంటే కనుక డెఫినెట్లీ రన్నింగ్ ఇన్ ద ఫ్యామిలీ కాబట్టి 2 ప్రాబ్లమ్స్ 2 ఆర్థరైటిస్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ. సో డెఫినెట్లీగా మనకి డెఫిషియన్సీ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అనేది మనకి పేషెంట్స్ చేతిలో ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే సో ఏదైతే ఇప్పుడు ఒబెసిటీ అనుకోండి, వీ నీడ్ టు మెయిన్ బాడీ మాస్ ఇండెక్స్ అనేది కొంచెం మెయింటైన్ చేయడం వల్ల ట్రిగ్గరింగ్ లేకుండా ఒకళ్ళు ఈవెన్ ద ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా కూడా వాళ్ళ పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, డిజీజ్ని అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే శారీరక శ్రమ లేకుండా అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మోడరేట్ టు మైల్ టు మోడరేట్ ఎక్సర్సైజ్ చేయడం అనేది ఫస్ట్ థింగ్. అండ్ హెల్దీ డైటరీ హ్యాబిట్స్ అంటే స్మోకింగ్ లాంటిది, డ్రింకింగ్ లాంటిది కంప్లీట్లీ దే నీడ్ టు క్విట్ అండి. సో దానికి తోడు మనకి వీళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ అవ్వడం చాలా పెరుగుతున్నాయి కాబట్టి చిన్నపిల్లలు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది పెంచడం, కాల్షియం రిచ్ ఫుడ్ కానీ విటమిన్ డి రిచ్ ఫుడ్ కానీ సన్ ఎక్స్పోజర్ కానీ చేస్తే కనుక మ్యాక్సిమం ఈ రన్ అయినా కూడా రాకపోవడం, ఒకవేళ వచ్చినా కూడా విత్ ఎక్సర్సైజ్ విత్ మెడిసిన్ విత్ డెఫిషియన్సీ కవర్ చేసుకుంటే కనుక డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా మెడిసిన్ రిక్వైర్మెంట్ లేకుండా కూడా చేసుకోవచ్చు. సో చాలామంది ఒబేస్ ఉన్న వాళ్ళు కొంతమంది ఎక్సర్సైజ్ ఎలాంటివి చేయాలని అడుగుతూ ఉంటారు. సో మామూలుగా వీళ్ళకి మేనేజ్మెంట్ పార్ట్ కనుక తీసుకుంటే మోడరేట్ ఎక్సర్సైజ్, యోగా కానీ సూర్య నమస్కారాలు చేయడం అనేది ఇంపార్టెంట్. టోటల్ బాడీ స్ట్రెచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్ కానీ బ్యాక్ కానీ మోకాళ్ళు కానీ ఓవర్ వెయిట్ ఉన్న బర్డన్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది వెయిట్ రిడక్షన్కి మెట్లు ఎక్కువ దిగుతుంటారు, ట్రెడ్మిల్ చేస్తూ ఉంటారు. అది చేయకూడదు, ఎందుకంటే డిజీజ్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కింద కూర్చోడం అవాయిడ్ చేయడంతో పాటు వెయిట్ లిఫ్టింగ్ అవాయిడ్ చేయడంతో పాటు ట్రెడ్మిల్ చేయకూడదండి. సైక్లింగ్ ఓకే, మోడరేట్ వాకింగ్ ఈజ్ ఓకే, స్కిప్పింగ్ లాంటిది చేయకూడదు, ఎందుకంటే టోటల్ బాడీ అనేది ఓవర్ బర్డన్ అవుతుంది కాబట్టి దే నీడ్ అవాయిడ్. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంటాయి. వేరైజ్ ఇన్ రుమటైడ్ ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే సిమిలర్గా కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీతో పాటు వీళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాల్సిన అవకాశాలు ఉంటూ ఉంటాయి. అండ్ మోడరేట్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాల్సిందే. రికరెంట్ కోల్డ్ కానీ ఫీవర్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోవడం, ఎంత ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అంత బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇనీషియల్గా వీళ్ళకి ఏంటంటే చాలామందికి స్కిన్తో వస్తూ ఉంటే చాలామంది చిన్నపిల్లలకు స్టిరాయిడ్ బేస్డ్ ఎక్కువ మెడికేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళ గ్రోత్ డిఫెక్ట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హైట్ పెరగలేని పరిస్థితి,
డిజీజ్ వల్ల ఆస్టియోపోరోటిక్ చేంజెస్ అండ్ వాళ్ళ వాడే చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ అంటే ఆల్టర్నేట్ సిస్టంలో చాలా వరకు స్టిరాయిడ్ యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా ఆర్ఏ యాడెడ్ విత్ ద ఓఏ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆస్టియోపోరోటిక్ చేంజెస్ ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ట్రీట్మెంట్ ఇనిషియల్లో ప్రికాషన్స్ ఏ విధంగా డైటరీ ఆస్పెక్ట్ పరంగా తీసుకుంటారో అదేవిధంగా ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో కూడా ఇన్స్టాంట్ అనేది కాకుండా సేఫ్టీ ట్రీట్మెంట్ అనేది వాళ్ళు చూస్ చేసుకుంటే ప్రాబ్లం లేకుండా కాంప్లికేషన్స్ లేకుండా కంట్రోలింగ్తో పాటు కరెక్షన్ చేసుకోవచ్చండి. కాల్ ఉన్న డాక్టర్ ఒంగోలు నుంచి విజయ్ గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే విజయ్ గారు, చెప్పండి. మీకుందండి రుమటైడ్ ఆర్థరైటిస్? 10 years పట్టింది. ఓకే. అప్పుడు ఫస్ట్ నేను హోమ్ వాడితే ఇంకా ఎక్కువ అయిపోయింది. ఓకే. సరే డాక్టర్ ఇంగ్లీష్ ఇప్పటికే వస్తున్నాను. ఓకే. పెయిన్స్ ఎలా ఉన్నాయి, వాపులు ఎలా ఉన్నాయి, డిఫార్మిటీస్ ఏమైనా అయినాయా? అప్పుడప్పుడు చల్లగా ఉన్నప్పుడు మళ్ళీ లైట్ గా జ్వరం నీరసంగా అట్లా ఉండండి. మళ్ళీ ఇప్పుడు మందులో ఈ మందులు వాడి మీ నుంచి వాడితే అవుతుండే. ఓకే. మీ వయసు ఎంత ఉంటుందండి? 65. ఓకే. యాక్చువల్గా 10 years నుండి వాడుతున్నారు కాబట్టి సో మనకి మెడికేషన్ ఎట్లా హోమియో చికిత్స దట్టు మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ GCS మెథడ్లో ప్రిస్క్రిప్షన్ ఉంటుందండి. మెడిసిన్ ఇచ్చే విధానంలో తేడా ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇచ్చే మెడిసిన్ అనేది మీకు ఆర్ఏ అంటేనే అబ్నార్మల్ ఇమ్యూనిటీ వల్ల వస్తుంది కాబట్టి మనం ఇచ్చే మెడికేషన్ ఇమ్యూనిటీ మీద వర్క్ చేస్తుంది కాబట్టి అబ్నార్మల్ ఇమ్యూనిటీ బికమ్ టువర్డ్స్ నార్మల్ అండ్ ASO టైటర్తో పాటు ఆర్ఏ ఫ్యాక్టర్ కూడా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిఫార్మిటీస్ ఫామ్ కాకుండా చూసుకోవడం కాబట్టి పెయిన్స్ తగ్గిపోయి వాపు తగ్గిపోయి ఇప్పుడు మీరు వాడే మెడికేషన్తో పాటు మన మెడిసిన్స్ వాడతారు ఇనీషియల్లీ, దెన్ నార్మల్గా అవుతున్న కొద్దీ కండిషన్స్ కంట్రోల్ అవుతున్న కొద్దీ దే విల్ ట్యాపర్ అంటే మనం ట్యాపరింగ్ చేసుకుంటూ కరెక్షన్ చేసే అవకాశాలు ఉంటాయి. బట్ 10 years నుంచి వాడుతున్నారు కాబట్టి డెఫినెట్లీ 2 to 3 years డెఫినెట్గా వాడాలి. వాడుతున్న కొద్దీ మీకు ఆల్మోస్ట్ 65 years అంటే ఆర్ఏతో పాటు చాలామందికి ఆస్టియోఆర్థరైటిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డిఫార్మిటీస్ లేకుండా. ఒకసారి ఆల్రెడీ నాడులార్ ఫార్మేషన్ అయిపోయి క్రాస్ అయింది అనుకోండి, అది మనం ఏం చేయలేము. బట్ వేరే జాయింట్స్ డిఫార్మిటీ లేకుండా చూసుకోవడంతో పాటు ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ అండ్ కరెక్షన్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు వాడుతున్న మెడిసిన్ హిస్టరీతో పాటు ఆర్ఏ ఫ్యాక్టర్ అండ్ ASO టైటర్ యాంటీ-CCP పరీక్ష కనుక చేయించుకొని వస్తే దాని బిఫోర్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది, ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత ఎంతవరకు కంట్రోల్లోకి వచ్చింది, మీ పెయిన్స్ ఏ విధంగా ఉన్నాయి, దాని ప్రకారం తీసుకోవచ్చండి. కాల్ ఉన్న డాక్టర్ హైదరాబాద్ నుంచి వెంకటేశ్వరరావు గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ వెంకటేశ్వర గారు, చెప్పండి. ఇది సడన్ గా నాకు నీ పెయిన్ స్టార్ట్ అయింది. ఓకే. అది ఎక్స్రే చూస్తే బాగానే ఉందని చెప్పారు డాక్టర్స్. మరి దీనివల్ల అనేది అర్థం కాలేదు. వాపులు ఏమైనా ఉన్నాయండి? వాపు స్వెల్లింగ్ లేదు మేడం. ఓకే. స్వెల్లింగ్ బెనికినట్టు బెనిపితే మనకి ఎట్లా వస్తుంది, ఓకే, అట్లా వచ్చింది అనమాట సడన్ గా. ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రైవేట్ ఫీల్డ్ లో చేస్తాను. ఎంత వయసు ఎంత అండి మీది? 45. అంటే డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ లాంటిది ఏమైనా ఉన్నాయా? నాకు కొంచెం అప్పుడప్పుడు నెక్ పెయిన్ వస్తుంది, అంతే, వీప్ మీద వస్తుంది. ఓకే. యాక్చువల్గా ఎర్లీ డిజనరేటివ్ చేంజెస్ అంటామండి. ఇప్పుడు మనకి ఎక్స్రేలో ఇనిషియల్ స్టేజెస్లో గ్రేడ్ 1 స్టేజ్లో ఉన్న ఇబ్బందికి ఎక్కువ కనపడకపోవచ్చు. ఎందుకంటే మధ్యలో స్పేస్ అనేది మనకు నార్మల్గా ఉండకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది నార్మల్గా ఉన్నా కూడా పెయిన్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ అంటే నెక్ ఎఫెక్ట్ అవుతుంది ఆన్ అండ్ ఆఫ్, అండ్ నీ పెయిన్స్ కూడా స్ప్రెయిన్ లాగా వచ్చింది అంటున్నారు. ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ డిజీజ్ ఉన్నారంటే ఆస్టియోఆర్థరైటిసే, బట్ నాట్ కంప్లీట్లీ ఎంటర్డ్ ఇంటూ ద ఆస్టియోఆర్థరైటిస్. సో ఎక్కువగా మనకు కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఈ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సప్లిమెంటేషన్ తీసుకుంటూ ఇప్పుడు గ్రేడ్ 1కి ఎంటర్ అవుతున్నారు అంతే. కాబట్టి మోడరేట్ ఎక్సర్సైజ్ లాంటి కనుక చేస్తుంటే నీ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అనేవి ఉంటూ ఉంటాయి. వెయిట్ లిఫ్టింగ్ చేయకుండా కింద కూర్చుంటే చేయడం వల్ల కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టిల్ ఒక 2-3 months ఆ విధంగా చూసినా తగ్గకుంటే మాత్రం కాల్షియం విటమిన్ డే సప్లిమెంటేషన్తో పాటు హోమియో చికిత్స వాడితే మీకు టోటల్గా ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. నాట్ ఓన్లీ నీస్, నెక్ పెయిన్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. పెథలాజికల్లీ కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. వరంగల్ నుంచి కాల్ ఉన్నారండి. రజిత గారు మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. మేడం మీకు 35 years అండి. ఓకే. ఎక్కుతుంటే దిగుతుంటే బాగుంది. మోకాళ్ళండి?
మోకాళ్ళండి బాగా. ఓకే, ఎప్పటి నుంచి ఉంది మీకు ఈ సమస్య? మాకు 2-3 నుంచి వస్తుంది. 2-3 ఇయర్స్ అంటున్నారా? ఓకే, వెయిట్ ఎంత ఉంటారు మీరు? 75. ఓకే, ఒబేస్ ఉన్నారు. థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి, బీపీ ఉంది. మరి బీపీ ఉంది, మెడిసిన్స్ వాడుతున్నారు. ఇప్పుడు కీళ్ళ నొప్పులకి ఏమైనా మెడిసిన్స్ వాడినారా మరి? లేదండి. ఓకే, యాక్చువల్గా మనకు పెయిన్ కిల్లర్స్ వాడినా కూడా అండర్లైన్ పెథాలజీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ప్రాబ్లం రెక్టిఫై కాదు, కరెక్షన్ కాదు. సో ఆల్మోస్ట్ గ్రేడ్ 1 స్టేజ్లో ఉన్నారు కాబట్టి మెడిసిన్స్ వాడితే కనుక మీకు టోటల్గా రివర్స్. ఎందుకంటే 35 ఏజ్ గ్రూప్ ఇందాక చెప్పినట్టే ఓవర్ యూజ్ ఆఫ్ ద జాయింట్స్, ఓవర్ బర్డెన్ ఆఫ్ ద జాయింట్స్. మీ విషయంలో ఓవర్ బర్డెన్ వల్ల సో అరుగుదల అనేది ఇనిషియల్గానే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే మెడికేషన్ కనుక వాడితే సో మనకు పెయిన్ కిల్లర్ రూపంలోనే కాకుండా అండర్లైన్ గుజ్జు అనేది అంటే మనకు జాయింట్ స్పేస్లో కనుక మనకు కార్టిలేజ్ డెవలప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా మనకు క్రెపిటస్ అనే సౌండ్ లేకుండా స్టిఫ్నెస్ తగ్గిపోయి పెయిన్ తగ్గిపోయి కంప్లీట్గా నార్మల్గా చేసుకోవచ్చండి. బట్ వెయిట్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం ఇచ్చే మెడికేషన్తో పాటు వెయిట్ రిడక్షన్ అలాంగ్ విత్ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా చేసుకోవచ్చండి. డాక్టర్, కొంతమంది ఈ కాళ్ళు నొప్పితో హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. ఎక్స్రే చూసి ఏం లేదు అని అన్నా సరే అక్కడ వాళ్ళకి స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది రెగ్యులర్గా. సో దాన్ని ఎలా చూడాలంటారు? యాక్చువల్గా మనకు స్వెల్లింగ్ అనేది మల్టిపుల్ రీజన్స్కి రావడం అనేది జరుగుతుందండి. జాయింట్ స్వెల్లింగ్ అనేది సో మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కూడా జాయింట్ పెయిన్స్ రావడం, ఇట్స్ వాపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొన్ని రకాల రుమటైడ్ ఆర్థరైటిస్ కూడా మనకు వాపు వస్తుంది, పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అసోసియేటెడ్ ఫీవర్ ఉండే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఇనిషియల్ స్టేజ్లో కూడా. అండ్ టీబీ ఆర్థరైటిస్లో కూడా విత్ స్వెల్లింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ థైరాయిడ్లో కూడా మనకు వాపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీలో కూడా మనకు వాపులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హైపోథైరాయిడ్ ప్రాబ్లంలో కూడా వాపులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా మల్టిపుల్గా మనకి దాన్ని రూల్ అవుట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో హిస్టరీ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో అందులో మనకి కార్డియాక్ ఇష్యూస్ ఉన్న ఏదర్ వన్ సైడ్ యాంకిల్ స్వెల్లింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో లేకపోతే మెడికేషన్ హిస్టరీ కూడా తెలుసుకోవాలండి. ఎందుకంటే పాస్ట్ హిస్టరీ ఆఫ్ ఎనీ హైపర్టెన్సివ్ మెడిసిన్స్ ఏమైనా యూస్ చేస్తున్నారా అలాంటి కండిషన్లో కూడా మనకు వాపులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమంది కొన్ని ఇయర్స్ తరఫున రెగ్యులర్గా వాడడం వల్ల కూడా వాపు వస్తుంటుంది. డయోటిక్స్ వాడుతుంటే తగ్గిపోయే ఛాన్సెస్. దట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఆర్థరైటిస్ కింద కన్సిడర్ చేయరు. కొంతమందికి కిడ్నీ ఇష్యూస్ ఉన్నా కూడా వాపులు రావడం అనేది గమనిస్తుంటాం. ముఖ్యంగా మనకు యాంకిల్ రీజన్లో ఎక్కువ వాపులు గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ మనకు అసోసియేటెడ్ సిమ్టమ్స్ కూడా రూల్ అవుట్ చేసుకునే అవకాశం. స్వెల్లింగ్ అనగానే ఆర్థరైటిస్ కింది కాదండి. అది కిడ్నీ ఇష్యూ వల్ల కావచ్చు, కార్డియాక్ ఇష్యూ వల్ల కావచ్చు, హైపోథైరాయిడ్ వల్ల కావచ్చు, హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, లేకుంటే యూరిక్ యాసిడ్ డిపాజిట్స్ వల్ల కావచ్చు. సో ఇలాంటి మల్టిపుల్ రీజన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొంతమందికి సిస్ట్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్, దానివల్ల కూడా వాపులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి మనకి బోనీ గ్రోత్ ఉంటే కనుక మనకి ఎక్స్లో రూల్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎనీ సాఫ్ట్ ఇష్యూస్ ఉంటే కనుక మనకి సిటీ కానీ ఎంఆర్ఐ కానీ చేసుకుంటే రూల్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఏది లేకున్నా కూడా హిమోగ్లోబిన్ టెస్ట్ కానీ, ఆర్ఏ ఫ్యాక్టర్ టెస్ట్ కానీ, లేకపోతే T34 TSH కానీ టెస్ట్, యూరిక్ యాసిడ్ టెస్ట్ రూల్ అవుట్ చేసి వాట్ అనేది దాని ప్రకారం మనకు ఫర్దర్గా ప్రోగ్రెస్ కావచ్చు. అండ్ కొంతమంది వెరికోజ్ వీన్స్ ఇంటర్నల్ స్వెల్లింగ్ ఉన్న ఇంటర్నల్ వీన్స్ ఉన్నా కూడా మనకు లోయర్ లిమ్స్ వాపు రావడం, పెయిన్స్ రావడం అని గమనిస్తుంటాం. సో సిమ్టమ్ టు సిమ్టమ్ అండ్ అసోసియేటెడ్ డిజార్డర్స్ కనుక మనకు కన్సల్ట్ చేసుకుంటే దాని ప్రకారం మన డయాగ్నోస్టిక్లో రూల్ అవుట్ చేసి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేయొచ్చు. డాక్టర్, వరంగల్ నుంచి కాల్ ఉన్నారు. కుమారి గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, చెప్పండి కుమారి గారు. హలో హలో, చెప్పండి అమ్మా. నాకు 10 లక్షలుగా గుడిలోంచి పరిచయంలోకి ఒకటి ఎక్కడ అండి పెయిన్? లెఫ్ట్ షోల్డర్, ఎడమ చేయి. ఓకే, ఈ మాట్లోకి పెయిన్ అనిపిస్తుంది నాకు బాగా. ఓకే, అయితే మళ్ళీ నడుము కూడా అక్కడ కూర్చొని పట్టలేదండి, చింటిలో కిందకి లాగుతుంది. కాళ్ళు లాగుతున్నాయి, అది కూడా ఎడమ వైపేనా? ఆ రెండు అర్థం అయిపోయింది. ఓకే, తిమ్మిరి రావడం కూడా ఉంటుందా? కాళ్ళు లాగడం, తిమ్మిరి రావడం కూడా ఉంటుందా? తిమ్మిరి లేదండి, నాకు ఎక్కువ దూరం నడిచిన మడమ నొప్పులు పడుతుంది. ఓకే, కళ్ళు తిరగడం ఏమైనా ఉంటుందండి? గిడ్డినెస్? హలో, కళ్ళు తిరగడం ఏమైనా ఉంటుందా? గిడ్డినెస్? కళ్ళు తిరగడం అలాంటిది ఏమి లేదు, కానీ కొంచెం దూరం నడిచేసరికి నాకు అదో రకంగా అనిపిస్తుంది. ఓకే, యాక్చువల్లీ మీకుంది స్పాండిలోసిస్ అండి, సర్వైకల్ అండ్ లుంబార్ స్పాండిలోసిస్. సో చాలామందికి లెఫ్ట్ సైడ్ షోల్డర్ పెయిన్ అవ్వగానే కార్డియాక్ ఇష్యూస్ కిందకి అంటూ ఉంటారు. బట్ ప్రతి ఒక్క కేసు అనేది కాదు. కొంతమందికి సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నా కూడా అక్కడ డిస్క్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ ఉన్నా, అక్కడ కంప్రెషన్ అవడం వల్ల
లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద నర్వ్ రూట్ కంప్రెషన్ వల్ల ఎడమవైపు చేయి లాగడం కానీ తిమ్మిరి రావడం గమనిస్తాం. సిమిలర్ థింగ్ ఎక్కువ దూరం నడవగానే కాళ్ళు లాగడం అనేది అంటున్నారు, నడుము స్టిఫ్నెస్, లెఫ్ట్ సైడ్ లెగ్ లాగడం అనేది అంటున్నారు. అంటే సయాటికాకి ఎంటర్ అవుతుంది. అంటే మీకుంది ఓవరాల్గా ఆస్టియో ఆర్థరైటిస్లోనే మనకు డిస్క్ సమస్యలు అంటే సర్వికల్ స్పాన్లోసిస్ అండ్ లుంబార్ స్పాన్లోసిస్ అంటూ ఉంటాం. సో ఇచ్చే మెడికేషన్ ద్వారా ఇది మనకు రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బిలో 60 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి డిస్క్ అనేది నార్మల్ అవ్వడం, కంప్రెషన్ తగ్గిపోయి చేయి లాగడం కానీ తిమ్మిరి రావడం వచ్చినా కూడా నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గ్రిప్ లాస్ కూడా మనకు దగ్గర కరెక్షన్ కేసెస్ ఉన్నాయండి. కాళ్ళు లాగడం తిమ్మిరి రావడం వచ్చినా కూడా కరెక్షన్ అవుతుందని సయాటికా అంటాం. సో చాలా వరకు ఇది నెగ్లెక్ట్ కనుక చేస్తే కొంతమందికి కొన్ని నెలల్లో కానీ కొన్ని సంవత్సరాలు కానీ కాడా ఈక్వినా సిండ్రోమ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. యూరినరీ ఇన్కాంటినెన్స్ కానీ తుమ్మిన తగ్గిన ప్రాబ్లం కానీ ఇప్పుడైతే ఎక్కువ దూరం నడిస్తే ఇబ్బంది ఉంది మీకు, కొన్ని రోజుల తర్వాత కొంచెం దూరం నడిచిన ఇబ్బంది అవ్వడం అండ్ SLR పాజిటివ్ లెగ్ కూడా ఫోల్డ్ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. సో మెడికేషన్ వల్ల అవన్నీ డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా కంట్రోలే కరెక్షన్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు MRI సర్వైకల్ అండ్ లుంబార్ స్పైన్ కనుక తీసుకొని వస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ డిస్క్స్ అనేది ప్రాబ్లం ఉంది, లేకపోతే అది ఆస్టియోఫైటిక్ వలన బోనీ గ్రోత్ వలన లేకపోతే డిస్క్ సమస్య వలన తెలుసుకుని దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి కాల్ ఉన్నారు డాక్టర్. చంద్రం గారు మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. హలో 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 డాక్టర్, చాలా మంది చెబుతూ ఉంటారు కీళ్ళ వాపులు వస్తున్నాయి, అలాగే నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. సో ఎందుకు వస్తాయంటారు? ఓకే, వాపులు రావడం అనేది మనకు ఇందాక చెప్పుకున్నట్టు రుమేటైడ్ ఆర్థరైటిస్ వల్ల కానీ SLE ఆర్థరైటిస్ వల్ల కూడా మనకు స్వెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ యూరిక్ యాసిడ్ గౌటీ ఆర్థరైటిస్ వల్ల ఉంటాయి. దీన్ని పాసి ఆర్టికులర్ అంటాం. సో గౌటీ ఆర్థరైటిస్లో మనకి ఏంటి అంటే ఏదర్ బిగ్గర్ జాయింట్స్ కావచ్చు, స్మాలర్ జాయింట్స్ కావచ్చు. ముఖ్యంగా అయితే స్మాలర్ జాయింట్ అయితే బిగ్ టో ఎఫెక్ట్ అవుతుంది అండ్ నీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. పాసి ఆర్టికులర్ అంటే 1 or 2 or 3 జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కంపల్సరీ వాపులు రావడం, స్వెల్లింగ్ రావడం, సివియర్గా పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. రూబర్, డాలర్, కాలర్ అంటూ ఉంటాం. సో టచ్ చేసే హీట్ ఉంటుంది, సింగిల్ మూమెంట్ చాలా కష్టతరమయ్యే ఛాన్సెస్ ఉంటాయి, రెడ్నెస్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది ఎక్కువ మనకు బిగ్ టో అంటే బిగ్ టో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా వరకు వీళ్ళకి ఏంటి అంటే ఎక్కువగా నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ఎవరైతే ఎక్కువగా తింటారో, మీట్ అండ్ మటన్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తింటారో, ఈవెన్ ద ఫ్యామిలీలో దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటూ ఉంటాం. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఈజ్ మనకి ఎనీ బాడీలో ఎంజైమాటిక్ ప్రొడక్షన్ కావాలన్నా, ఎంజైమ్స్ ఫార్మేషన్ కావాలన్నా, బాడీ ఫ్యాట్ లేకుండా రన్ అవ్వాలి అంటే కూడా సో డెఫినెట్లీ వీ నీడ్ దట్. కాకపోతే కొంతమంది టెండెన్సీ అనేది ఉంటుంది. సో ప్రోటీన్ ఎండ్ ప్రొడక్ట్ మనకి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది ఎక్సెస్ ఫార్మేషన్ అయిపోవడం వల్ల క్రిస్టల్స్ అనేది మనకి జాయింట్స్లో డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా నీస్లో కానీ లేకపోతే బిగ్ టోలో కానీ యాంకిల్లో కానీ డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సివియర్గా పెయిన్ రావడం, రెడ్నెస్ ఉండడం అండ్ వాపు రావడం అనేది గమనిస్తూ ఉంటాం. దానికి తోడు టోఫే ఫార్మేషన్ అంటూ ఉంటాం. సో అక్యూట్ గౌట్ అండ్ క్రానిక్ గౌట్ అంటాం. అక్యూట్ అయితే ఇమీడియట్గా సడన్గా రావడం, సివియర్గా పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అదే దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటే కనుక అది కంటిన్యూస్ మోర్ దెన్ 2 weeks, 3 weeks, 5 weeks, 7 weeks దాన్ని క్రానిక్ గౌట్ అంటూ ఉంటాం. ఈ విధంగా క్రానిక్ గౌట్ కండిషన్లో ఉంటే కనుక అక్కడ బోనింగ్ గ్రోత్ నథింగ్ బట్ టోఫే ఫార్మేషన్ అయిపోయి కొంతమందికి హార్డ్ స్వెల్లింగ్స్ ఉంటూ ఉంటాయి. అది ఎలాంటి మెడికేషన్ వేసినా కానీ సర్జరీ చేయడం వల్ల కూడా తగ్గదు. సో ఇనిషియల్గా మనకు అక్యూట్ గౌట్ కండిషన్లో ఉన్నప్పుడే మనకి ట్రీట్మెంట్ తీసుకుంటే టోఫే ఫార్మేషన్ లేకుండా, బోనింగ్ గ్రోత్ లేకుండా, పెయిన్ తగ్గిపోయి మళ్ళీ ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చండి. చాలామంది పెయిన్ కిల్లర్స్ రూపంలో వాడుతుంటారు, తగ్గింది కదా అని రిలీఫ్ ఉండి మళ్ళీ మానేస్తూ ఉంటారు. వాళ్ళకి రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కండిషన్లో కూడా మనకు హోమియో చికిత్స మ్యాక్సిమం బెనిఫిట్స్ చేస్తుంది. టెండెన్సీ రిమూవ్ చేయడంతో పాటు క్రానిక్ గౌట్ లేకుండా చేయడంతో పాటు అక్యూట్ని కంప్లీట్గా సొల్యూషన్ ఇచ్చి కంప్లీట్గా తొందరగా పెయిన్ తగ్గిపోయి డిఫార్మిటీస్ లేకుండా, బోనీ గ్రోత్ లేకుండా టెండెన్సీ కూడా మన మెడికేషన్లో రిమూవ్ చేయొచ్చండి. గుంటూరు నుంచి కాల్ ఉన్న డాక్టర్ డేవిడ్ గారు మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. హలో చెప్పండి డేవిడ్ గారు. చెప్పండి. ప్రాబ్లం ఏంటండి? బాబుకి కాళ్ళు వంకర ఉందా? ఓకే, ఏవండి? నీసా, మోకాళ్ళ? ఓకే అండి. ఎంత ఏజ్ బాబుది? బాబు వయసు ఎంత అండి? 1.5 years. అంటే బోలెక్స్ అని ఏమని అన్నారా, రికెట్స్ అని ఏమని అన్నారా? ఓకే, మరి మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా? లేదండి. యాక్చువల్గా అయితే బోలెక్స్, రికెట్స్కి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. బట్ సర్టన్ ఎక్స్టెంట్ స్ట్రెచ్చింగ్, ఎక్సెల్ చేసుకుంటూ కనుక మెడిసిన్స్ వాడితే కంప్లీట్గా కాకుండా ఒక 30 to 40% వరకు రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక డిజార్డర్ అండి, కాల్షియం మెటబాల్ డిజార్డర్, మనకు బోలెక్స్, రికెట్స్ అంటూ ఉంటాం. బట్ ఎర్లీగానే ఇప్పుడు హైట్ పెరిగేలోపు చేసుకుంటే సర్టన్ ఎక్స్టెంట్ వరకు కొద్ది వరకు అయితే రికవరీ చేయొచ్చు సార్. హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఈ ఆర్థరైటిస్కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది డాక్టర్?
ఓకే, అంటే డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ స్టేజెస్లో మనకు ఆస్టియోఆర్థరైటిస్లో ఇప్పుడు చాలా విన్నాం, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 కేసెస్ వరకు కంప్లీట్గా రికవర్ అయిపోయి నాన్ సర్జికల్లీ ట్రీట్ అయిన కేసెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ 70 to 80%, మోర్ దెన్ 80% సక్సెస్ రేట్స్ మనకు ఉన్నాయండి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ క్రైటీరియా. సో డ్యూరేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే మనకు పేషెంట్ ఏ స్టేజ్లో వస్తున్నారు అండ్ ఎనీ అదర్ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయి దాని ప్రకారం మనం డిసైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. కొంతమంది కొన్ని రోజుల్లో, కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాల్లో రికవరీ అయిన కేసెస్ ఉంటాయి గ్రేడేషన్ బట్టి. అండ్ వేరేజ్ ఇన్ ఆర్ఏ కేసెస్ కనుక తీసుకుంటే డిఫార్మిటీ ఏ కంటే ముందు వస్తే కనుక కంప్లీట్గా రికవర్ అయిపోయి మెడికేషన్ లేని కేసెస్ కూడా అయినాయండి. సో ఆర్ఏ కేసెస్లో మనకి రుమటైడ్ నాడ్యులర్ ఫార్మేషన్ లేకుండా, అదర్ కాంప్లికేషన్స్ లేకుండా, అంటే ఎక్కువగా రుమటైడ్ ఆర్థరైటిస్లో మనకు జాగ్రెన్ సిండ్రోమ్ కానీ, హార్ట్, లంగ్స్, లివర్ కానీ ఇన్వాల్వ్ అవుతుంటాయి. సో మన దగ్గరికి మెడికేషన్ రావడం వల్ల హోమియో చికిత్స స్టార్ట్ చేస్తే, దట్టు జీసీఎస్ మెథడ్లో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ స్టార్ట్ చేస్తే కనుక డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా, అదర్ ఆర్గాన్స్ ఎనీ డ్యామేజ్ లేకుండా కంట్రోల్ అవ్వడంతో పాటు కరెక్షన్ అయిపోయి, అంటే ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉన్న కేసెస్, నెగిటివ్ అయిన కేసెస్ ఎన్ని ఉన్నాయండి. ఏసోటెటర్ కానీ, యాంటీ సీసీపీ కానీ కంప్లీట్గా నార్మల్ కానీ కండిషన్స్ ఉన్నాయి. బట్ ఎంత ఎర్లీగా వాళ్ళు వచ్చే కనుక అంత మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందే ఛాన్సెస్ ఉంటాయి. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనకు మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయండి. థ్యాంక్ యూ డాక్టర్. ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ విధానాలు తెలియజేశారు. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.